హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో సొరకాయ పప్పు ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. దానికోసం నేను కుక్కర్లో చేసుకుంటున్నాను పప్పు. దానికోసం ఫస్ట్ కందిపప్పు తీసుకొని అందులోనే చింతపండు కూడా తీసుకొని రెండు నీట్గా 3 to 4 times వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత సొరకాయ, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. సొరకాయ పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ పప్పులోకి అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా ఉప్పు, పసుపు, కారము కొంచెం వేసి ఇంకా వాటర్ మనం తగినంత పోసేసి కుక్కర్ విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇంకా కుక్కర్ మన ఎన్ని విజిల్స్ ఉడికిద్దో అన్ని విజిల్స్ రానిచ్చేసి ఇంకా కుక్కర్ ప్రెషర్ తగ్గిపోయాక ఇంకా మనము తాలింపు వేసుకోవడమే. మామూలు పప్పు తాలింపే కదా, తెలిసిన జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి తాలింపుకి ఏంటంటే పప్పులోకి, చారులోకి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. బాగా తాలింపు అయిపోయాక నేను పప్పు వేసేసాక విజిల్ మూత తీసాక నేను పప్పునేమి పప్పు గుత్తి అనపట్లేదు, జస్ట్ గరిటతో స్మాష్ చేసుకుంటున్నాం, మెత్తగా అయిపోయింది. ఇంకా ముక్కల్లాగా ఉన్నాయి కదా టమాటోస్, సొరకాయలు, అవి అంతే ఉంచేస్తాను. మాకు అలాగే ఇష్టము, ముక్కల్లాగా తినడము. మీకు కావాలనుకుంటే మీరు మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చు. ఇంకా తాలింపు వేసేసుకొని కొంచెం పలచగా చేసుకుంటే పప్పు మనము ఎక్కువ క్వాంటిటీ తింటాము, గట్టిగా చేసుకుంటే తక్కువ క్వాంటిటీ తింటాము. ఇంకా పలచగా కొన్ని వాటర్ పోసేసుకొని పలచగా చేసుకొని పప్పు తాలింపు వేసాక ఒక పొంగు వచ్చిన దాకా ఉడకనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పుకి. తాలింపు అయిపోగానే ఏమంటే ఆపేయకూడదు. పప్పు ఒక పొంగు వచ్చిన దాకా ఉడకనిస్తే టేస్టీ సొరకాయ పప్పు రెడీ అయిపోయింది.